ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను రీసెంట్గా షార్ట్లో అప్లోడ్ చేశాను కదా అండి, మెటల్ బ్యాంగిల్స్ టైప్ ట్రై చేశాను అని చెప్పేసి ఫుల్ వీడియో అప్లోడ్ చేయమని చెప్పారు. సో నేను ఇక్కడైతే ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను 6 కట్లో కర్వ్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను. ఇవి పెండెంట్స్ వచ్చేసి కృష్ణ, అలాగే చామ్స్ అంటారండి. కృష్ణ అలాగే నెమిలిది, ఇంకొకటి ఫ్లవర్ క్యాప్స్ అంటారు దాన్ని. అవైతే తీసుకున్నా అనమాట. ఇవి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రైజ్ ఉంటుందండి. ఒకరేమో పీస్ ప్రకారం సేల్ చేస్తారనమాట. 1 పీస్ 30 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్ అని. నేనైతే ఇది 50 మేబీ 30 గ్రామ్స్ ఏమో తీసుకున్నా అండి. నాకు 70 రూపీస్ ఆర్ 90 రూపీస్ పడ్డట్టుంది, సరిగ్గా గుర్తుకు లేదు, చాలా నాళ్ళు అయిపోయింది తీసేసుకొని. మీరు మెటీరియల్స్ ఎక్కడ తీసుకుంటారు అని అడుగుతున్నారు. నేను మెటీరియల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎక్కడ ఏంటివి, నేను ఆల్మోస్ట్ కొన్ని మీషోలోనే తీసుకుంటానండి. ఇంకొన్ని రేర్ అయితే మాత్రం అవి కూడా ప్రైస్ చెకింగ్ చేసుకొని తీసుకుంటాను. నేను తీసుకున్న మెటీరియల్ డీటెయిల్స్కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఫస్ట్ అయితే ఇలా పెట్టి చూశాను, కానీ కృష్ణుడి కాలు నెమలి దగ్గర కాకుండా హెడ్స్ పైన కింద హెడ్స్ వస్తే బాగుండని మళ్ళీ చేంజ్ చేశాను అనమాట. ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఫ్లవర్ క్యాప్స్ కన్నా అలా ప్లెయిన్గా పెట్టినా కూడా మంచి లుక్ ఇచ్చింది. ప్లెయిన్ కడా బ్యాంగిల్ అంటారు కదా, ఊరికే ఫ్రంట్ పార్ట్ ఒకటి డిజైన్ వచ్చేసి బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్గా ఉండడం, అలా బాగానే వచ్చింది. అలా కూడా బాగుంది. ఎవరైనా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఇలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను ఫ్లవర్ క్యాప్ అయితే యూజ్ చేశాను. అక్క ఇవి ఊడిపోవా అని అడుగుతున్నారు. నేను ఇది ఆల్రెడీ డిజైన్ చేసుకొని యూజ్ చేశాను కూడా. నేను ఇది అప్లోడ్ చేశాక ఇంకొకరు ఆర్డర్ కూడా ఇచ్చారు ఇదే ప్యాటర్న్. ఇక్కడ నా వీడియోస్ మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆర్డర్స్ కావాలి అనుకుంటే నంబర్ స్టార్టింగ్లోనే స్క్రోలింగ్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. టైంపాస్ ఎంక్వైరీస్ మాత్రం చేయకండి. మీ టైం ఎంత వాల్యుబుల్, నా టైం కూడా అంతే వాల్యుబుల్. ఈ మధ్య చాలామంది ఊరికే టైంపాస్ కోసం కాంటాక్ట్ అవుతుంటున్నారు. ఇంకొంతమంది ప్రైస్ మెన్షన్ చేయొచ్చు కదా అంటున్నారు. ఇప్పుడున్న డిమాండ్కి మెటీరియల్స్ ఇప్పుడున్న కాస్ట్ మళ్ళీ ఉండట్లేదు అనమాట. ఆ టైంలో మేము ప్రైస్ చెప్పేసామనుకోండి, అదే ప్రైస్కి కస్టమైజ్ చెయ్యి అని అంటారు. మాకు పడే మెటీరియల్ కాస్ట్ ఏమి, షిప్పింగ్ ఛార్జెస్ ఏమి, కొన్ని ఒక వెండర్తో దొరికితే ఇంకో వెండర్తో దొరకవు అనమాట. సపరేట్గా కొన్ని ఒకరితో ఇంకొకరితో డబల్ షిప్పింగ్ ఛార్జెస్ పే చేసి కూడా తీసుకున్న రోజులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు మీ దాంట్లో కూడా నేను వెయ్యను. నేను చాలా వరకు ప్రాఫిట్ తీసుకోకుండా మెటీరియల్ కరెక్ట్గా సమానంగా సరిపోయేటట్టు కూడా తీసుకొని సేల్ చేసిన రోజులు ఉన్నాయి. అలాగే నా చేతి మీద నేను వేసుకొని లాస్కి అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. నా ఫైనల్ డెసిషన్ ఏమి అంటే, కస్టమర్కి నా డిజైన్ నచ్చాలి, అదే నేను పెట్టుకున్నాను అనమాట. నేను ప్రాఫిట్ పెట్టేసుకొని బాగా సంపాదించేసుకోవాలి అనే ఉద్దేశం అయితే లేదు. నేను యూట్యూబ్ పెట్టాక ఈ మధ్య అస్సలు వ్యూస్ రావడం లేదండి. దానివల్ల నాకైతే చాలా బాధ వేస్తుంది. ఈరోజు ఒకేసారి 4 మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దీంతో పాటు మనకి యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఇంకోటి ఏంటి అంటే, బయట వెక్కరింపలు చాలా ఉంటాయి అన్నమాట. నువ్వు ఏం పెద్ద యూట్యూబ్ స్టార్ట్ చేసేసావు, సాధించేస్తావా, దీంట్లో అసలు రాబడి ఉంటుందా, చూడు నా కూతురు ఎంత బాగా సంపాదిస్తుందో, చూడు నా చెల్లెలు ఎంత బాగా సంపాదిస్తుందో, చూడు నా కొడుకు ఎంత బాగా సంపాదిస్తున్నాడో, తనతో పోయి నేర్చుకోవచ్చు కదా, నువ్వు ట్రై చేయొచ్చు కదా అంటారు. మనకిష్టమైనది రూపాయి వచ్చినా చాలు, మనకు ఆ తృప్తే వేరనమాట. మనం రిలేషనే కావచ్చు, వాళ్ళు మనకి ఫ్రీగానే చొప్పించవచ్చు, కానీ మనం అంత ధైర్యంగా వాళ్ళతో మన డౌట్స్ అయితే అడగలేం కదా. మనకి నచ్చిన దాంట్లో మనకి 10 రూపాయలు వచ్చినా ఆ తృప్తే వేరు అనిపిస్తుంది.